మన ఇండియన్ బార్డర్ దగ్గర టర్కీ డ్రోన్లు కనిపించిన వెంటనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాటిని డమాలనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ ఈ మధ్యనే మన ఇండియన్ సెక్యూరిటీ ఫోర్స్ని బెదిరించడానికో లేదా తన సత్తా చూపించడానికో ఏమో కానీ టర్కీ నుండి డ్రోన్లు కొనుగోలు చేసుకుని మరీ మన సెక్యూరిటీ బార్డర్ దగ్గర ఇన్స్టాల్ చేసింది. మింగడానికి మెతుకు లేదు, మేసాలకి సంపంగి నూనె అన్నట్టు ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో పడిపోయిన బంగ్లాదేశ్ ఇప్పుడు మన మీద కయ్యానికి కాలు దూవుతూ ఉంది. అయితే ఆకాశంలో టర్కీ డ్రోన్లు కనిపించగానే మన వాళ్ళు వాటిని పేల్చేస్తున్నారు. దాంతో బంగ్లాదేశ్కి గట్టి షాక్ పడింది. మనతో చాలా రోజుల నుండి డబుల్ గేమ్స్ ఆడుతున్న బంగ్లాదేశ్కి ఎలా బుద్ధి చెప్పాలో మన గవర్నమెంట్కి బాగా తెలుసు. అయినప్పటికీ కూడా మనం సహనం పాటిస్తూ ఓర్పుగా పరిస్థితిని చక్కదిద్దుతూ వచ్చాము. బంగ్లాదేశ్ ఇకనైనా మారుతుందేమోనని ఆశించాము. కానీ బంగ్లాదేశ్ కుక్కతోక వంకర అన్నట్టు మనం ఎన్ని ఛాన్సెస్ ఇస్తున్నా సరే అది మన బలహీనత అనుకుంటూ రెచ్చిపోతూ ఉంది. అలాంటి టైంలోనే మనం బంగ్లాదేశ్కి అదిరిపోయే దెబ్బ కొట్టాం. అంతేకాకుండా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బంగ్లాదేశ్కి గట్టి వార్నింగ్ ఇచ్చింది. మనల్ని కవ్వించేలా ఏదైనా చేస్తే యుద్ధానికి సిద్ధమని మనం క్లియర్ మెసేజ్ వాళ్ళకి పంపించాము. మనతో డబుల్ గేమ్స్ ఆడుతున్న బంగ్లాదేశ్కి ఎండ్ కార్డు వేయడానికి మనం ఏమాత్రం సంకోచించడం లేదు. బంగ్లాదేశ్ని భూస్థాపితం చేయడం మనకి చిటికెలో పని. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా బంగ్లాదేశ్తో వార్కి రెడీగా ఉంది. అసలు బంగ్లాదేశ్ మనల్ని ఎందుకు రెచ్చగొట్టింది? ఇప్పుడు యుద్ధం వరకు మనం ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అగ్నికి ఆజ్యం పోసేలా బంగ్లాదేశ్ ఏం చేసిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దేశాన్ని అనుక్షణం కాపాడుతూ ఉన్న మన జవాన్లకు సలాం కొడుతూ జై హింద్ అని కామెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోకండి. బంగ్లాదేశ్ గురించి తెలుసుకుంటే మీకు రక్తం మరిగిపోతుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ ఆకృత్యాలు రోజు రోజుకి చాలా దిగజారిపోతూ ఉన్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి మన మీద దాడులు చేయడానికి రెడీ అయింది. మన మేఘాలయ బార్డర్ దగ్గర టర్కీ నుండి దిగుమతి చేసుకున్న డ్రోన్లను ఎగరవేసి మన మీదే నిఘా పెట్టాలి అని ట్రై చేసింది. ఇంతకు ముందు కూడా ఇలాంటి న్యూస్ మనకు అందింది. భారతదేశ సరిహద్దు వెంబడి బంగ్లాదేశ్కి చెందిన డ్రోన్లు ఎగురుతున్నాయి అని చాలామంది రిపోర్ట్ చేశారు. మన బార్డర్ నుండి కేవలం 200 కిలోమీటర్ల దూరంలోనే ఈ డ్రోన్లు ఎగురుతూ ఉండడం మనకి కోపాన్ని తెప్పించింది. అంటే బంగ్లాదేశ్ డ్రోన్లు ఏ క్షణమైనా సరే జీరో లైన్ దాటి మన మీద దాడి చేయగలవు. అందుకనే మన ఇండియన్ ఆర్మీ బంగ్లాదేశ్ ఆర్మీకి ఇమీడియట్ అలర్ట్ జారీ చేసింది. ఈ రెండు దేశాల మధ్య గతంలో ఒక ఒప్పందం కుదిరింది. అదేంటంటే ఒకవేళ ఈ రెండు దేశాల మధ్య ఎలాంటి యుద్ధం లేకపోతే బార్డర్కి 10 కిలోమీటర్ల దూరం వరకు ఈ రెండు దేశాలకు చెందిన ఎలాంటి ఆయుధాలు కానీ డ్రోన్లు కానీ ఎగరడానికి వీలు లేదు. కానీ ఈ ఒప్పందాన్ని తుంగలో తొక్కేస్తూ బంగ్లాదేశ్ బరితెగించింది. మన జీరో లైన్కి 200 కిలోమీటర్ల దూరంలో బంగ్లాదేశ్ టర్కీ నుండి దిగుమతి చేసుకున్న డ్రోన్లను ఎగరేసి మనల్ని కావాలనే రెచ్చగొట్టింది. మనం ఆ బంగ్లాదేశ్ ఆర్మీకి గట్టి వార్నింగ్స్ ఇచ్చాము. ఒకవేళ బంగ్లాదేశ్ డ్రోన్లు మన సరిహద్దు వైపు ఒక్క అడుగు ముందుకు వేసినా సరే వాటిని ఆకాశంలోనే నాశనం చేస్తాము అని మనం బంగ్లాదేశ్ వాళ్లకు వార్నింగ్ ఇచ్చాము. ఇలా శత్రువుకి చెందిన డ్రోన్లను నాశనం చేయడం మనకి కొత్త కాదు. 2019లో సుకోయ్ విమానాలతో పాకిస్తాన్కి చెందిన డ్రోన్లను మనం నాశనం చేశాం. అదేవిధంగా బంగ్లాదేశ్ డ్రోన్లు కూడా మన సరిహద్దు వైపు వస్తే వాటిని ధూళిగా మార్చడానికి మనకి ఎంతో సమయం పట్టదు. బంగ్లాదేశ్ ఇప్పటికీ కూడా తన బుద్ధి మార్చుకోకపోతే ఆ దేశానికి చెందిన ఎంతో కాస్ట్లీ డ్రోన్లను నాశనం చేయడం మనకి క్షణంలో పని. అయితే ఇప్పుడు సిచ్యువేషన్ మరింత క్రిటికల్గా మారిపోయింది. బంగ్లాదేశ్ వ్యవహారాన్ని మనం చాలా సీరియస్గా తీసుకున్నాం. మన మీద నిఘా పెట్టడానికి, మన మీద దాడి చేయడానికి టర్కీ డ్రోన్లను ఉపయోగిస్తూ ఉంది. గతంలో మనకి టర్కీకి ఉన్న శత్రుత్వం ఇప్పుడు బాగా ముదిరిపోయింది. బంగ్లాదేశ్ టర్కీకి మధ్య ఫ్రెండ్లీ రిలేషన్స్ పెరిగిపోతూ ఉన్నాయి. అందుకనే TB2 డ్రోన్లను బంగ్లాదేశ్కి టర్కీ ఎగుమతి చేసింది. బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్య సిచ్యువేషన్ సీరియస్గా మారినప్పటి నుండి ఆ దేశానికి టర్కీ నుండి బాగా సపోర్ట్ లభిస్తూ ఉంది. కేవలం డ్రోన్లను మాత్రమే కాదు, బంగ్లాదేశ్కి మరికొన్ని ఆయుధాలు సప్లై చేయడానికి కూడా టర్కీ సిద్ధంగా ఉంది అని మనకు ఇన్ఫర్మేషన్ లభించింది. టర్కీ నుండి బంగ్లాదేశ్ 12 డ్రోన్లను కొనుగోలు చేస్తే అందులో 6 డ్రోన్లను మన ఇండియా బార్డర్ దగ్గర ఇన్స్టాల్ చేసింది. మరో 6 డ్రోన్లను ఆ దేశం సమయం వచ్చినప్పుడు మన మీద ఉపయోగించడానికి సిద్ధంగా ఉంచింది అని మనకి ఇన్ఫర్మేషన్ లభించింది. అయితే ఈ డ్రోన్లతో కేవలం మన మీద నిఘా పెట్టడానికి మాత్రమే కాదు, మన సరిహద్దు దగ్గరకు వచ్చిన తర్వాత
మన భారతీయ సైనికుల మీద దాడి చేయడానికి కూడా అవకాశం ఉంది అని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే దీని వెనుక కేవలం బంగ్లాదేశ్ టర్కీ ఉంది అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే మన మీద నిఘా పెట్టి తెలుసుకున్న సమాచారాన్ని బంగ్లాదేశ్ ఖచ్చితంగా చైనా వరకు చేరవేస్తుంది. ఈ డ్రోన్లలో ఆయుధాలను తీసుకువెళ్లే సామర్థ్యం కూడా ఉన్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ దొరికింది. కాబట్టి ఈ డ్రోన్లతో కేవలం మన మీద నిఘా పెట్టడం మాత్రమే కాదు, మన భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు కూడా అవకాశం ఉంది. మన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇప్పుడు పెద్ద ప్రమాదంలో ఉంది అని అనుకోవాలి. సామ భేద దండోపాయాలను ఉపయోగించాలి అన్నది మన రాజనీతి. అంటే ముందు మనం మంచిగా చెప్పి చూస్తాం, అవతలవాడు వింటే సరి, లేదంటే అప్పుడు మన ప్రతాపం చూపిస్తాం. ఇప్పుడు కూడా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇదే ఫాలో అయ్యింది. ముందుగా బంగ్లాదేశ్ను మనం చాలాసార్లు హెచ్చరించి చూసాం, కానీ ఆ దేశం తన పద్ధతి మార్చుకోలేదు. మనం డిప్లొమాటిక్గా సమస్యను పరిష్కరించుకోవాలి అని అనుకుంటూ రెండు దేశాల శ్రేయస్సుని కోరుకున్నాం. కానీ మన దేశాన్ని తక్కువ అంచనా వేస్తూ మన హెచ్చరికలను కూడా బంగ్లాదేశ్ లైట్ తీసుకుంటూ ఉంది. అందుకనే టర్కీ డ్రోన్లను నాశనం చేయడం తప్పించి ఇప్పుడు మన దగ్గర మరొక ఆప్షన్ లేకుండా ఉంది. ఇలా బంగ్లాదేశ్కి మనం గట్టి దెబ్బ కొట్టడం ఇది తొలిసారి కాదు. 2024 అక్టోబర్ నెలలో కూడా మన ఇండియన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కేవలం 10 నెలల్లోనే పాకిస్తాన్కి చెందిన 250కి పైగా డ్రోన్లను నాశనం చేసింది. వీటిల్లో చాలా వరకు డ్రోన్లు టర్కీ నుండి ఇంపోర్ట్ చేసుకున్నవే. పాకిస్తాన్ కూడా మన ఇండియా పాకిస్తాన్ బోర్డర్ దగ్గర ఈ డ్రోన్లను ఎగరవేస్తూ మనల్ని బెదిరించడానికి ట్రై చేసింది. సరిహద్దు ప్రాంతంలో ఉన్న మన అమాయకమైన హిందువులను టార్గెట్ చేసుకుని వాళ్లను చంపాలి అని కూడా ట్రై చేసింది. అయితే మనం వెంటనే అప్రమత్తమవుతూ ఆ డ్రోన్లను నాశనం చేశాము. ఇప్పుడు ఇదే సీన్ బంగ్లాదేశ్లో కూడా రిపీట్ అవుతూ ఉంది. బంగ్లాదేశ్ మనల్ని రెచ్చగొట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటే మనం ఆ దేశానికి చెందిన డ్రోన్లను టపాసులు పేల్చినట్టు పేల్చడానికి మనం కూడా రెడీగానే ఉన్నాం. అయితే బంగ్లాదేశ్కి కేవలం వార్నింగ్లతోనే ఎందుకు సరిపెడుతూ ఉన్నాము అని మీకు అనుమానం కలిగే ఉంటుంది. అయితే యుద్ధం కేవలం బలంతో మాత్రమే గెలిచే అవకాశం లేదు. యుద్ధం వల్ల రెండు దేశాలలో ఉన్న అమాయకులు బలవ్వడమే కాకుండా ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. అందుకనే మనం బంగ్లాదేశ్కి వార్నింగ్ మాత్రమే ఇస్తున్నాము. అలాగని మనం చేతులు కట్టుకుని కూర్చోలేదు. మన వాయుసేన, ఆర్మీ, నేవీ అన్నీ కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. బంగ్లాదేశ్ వల్ల మనకి ప్రమాదం పొంచి ఉంది అని తెలిసిన వెంటనే ఆ దేశాన్ని నాశనం చేయడానికి మనం రెడీగా ఉన్నాము. ఈ మధ్యనే మరొక న్యూస్ కూడా వినిపించింది. అదేంటంటే బంగ్లాదేశ్కి చెందిన 2 మత్స్యకారులను మనం మన కంట్రోల్లోకి తీసుకున్నాం. వాళ్ళతో పాటు వాళ్ళ పడవలను కూడా మనం సీజ్ చేసాం. ఇలా మన సరిహద్దులోకి ఎవరు అక్రమంగా ప్రవేశించాలని ప్రయత్నించినా సరే వాళ్ళ తోక కత్తిరించడానికి మనం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. బంగ్లాదేశ్ ప్రస్తుతం ఎగిరెగిరి పడుతూ ఉన్నప్పటికీ ఆ దేశం నిండా కష్టాల్లో ఉంది. ఇప్పటికే ఫైనాన్షియల్గా ఎన్నో కష్టాలను ఫేస్ చేస్తూ ఉన్న బంగ్లాదేశ్ మీద మయన్మార్ అరకాన్ ఆర్మీ కూడా దాడి చేసింది. ఈ విషయాన్ని ప్రపంచ దృష్టిలో పడకుండా బంగ్లాదేశ్ కూడా తెగ ప్రయత్నిస్తూ ఉన్నప్పటికీ బంగ్లాదేశ్ సిచ్యువేషన్ ఎలా ఉందో అందరికీ తెలుస్తూనే ఉంది. అరకాన్ ఆర్మీ లాంటి చిన్న ఆర్మీనే ఎదుర్కోలేని బంగ్లాదేశ్ ఇక మనలాంటి పవర్ఫుల్ దేశాన్ని ఎదుర్కొనే సీనే లేదు. ఇప్పటికే జపాన్ని వెనక్కి తోసి మనం ఏషియాలోనే అత్యంత పవర్ఫుల్ దేశంగా ఎదిగిపోయాం. ఇక మన ఇండియన్ ఆర్మీ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్మీలలో ఒకటి. మన దగ్గర ఆయుధాలకు అలాగే గుండె ధైర్యానికి ఎలాంటి కొదవ లేదు. మరి ఇలాంటి భారతదేశంతో బంగ్లాదేశ్ పెట్టుకుంటే ఏమవుతుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ని రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.